హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసాండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మనం హైయర్ టైం ఫ్రేమ్స్ నుంచి అనాలిసిస్ చేసుకుందాం. సో ఫస్ట్ నేను వీక్లీ టైం ఫ్రేమ్ పెడతాను. ఆఫ్ కోర్స్ వీక్లీ టైం ఫ్రేమ్లో మనం చూసామనుకోండి, స్ట్రాంగ్లీ బిగ్ బులిష్ క్యాండిల్ కనిపిస్తుంది అన్నిట్లో, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్లో కూడా. బికాజ్ ఏంటంటే మనకి డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసినట్టయితే ఏదైతే మనకి బిగ్ క్యాండిల్ ఫామ్ అయిందో, గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అండ్ బిగ్ క్యాండిల్ ఫామ్ అయిందో, సో దానివల్ల మనకి వీక్లీ క్యాండిల్ స్ట్రాంగ్లీ బులిష్ కనిపిస్తుంది. ఓకే, సో యాజ్ ఆఫ్ నో మనం డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసామనుకోండి, మార్కెట్ ఇక్కడ ఏదైతే స్ట్రాంగ్ క్యాండిల్ ఫామ్ చేసిందో గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత, సో దాని తర్వాత మార్కెట్ ఆల్మోస్ట్ 2 days కూడా ఇక్కడ నిఫ్టీలో 25,700 to 25,600 రేంజ్లోనే ఉండే. సో దాని కిందికి ప్రైస్ వచ్చింది అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే 25,459 ఇక్కడ సపోర్ట్ లెవెల్ ఉంది అండ్ దగ్గర 25,500 to 450. ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో మెన్షన్ చేశాను నేను, ఈ ఏరియా సపోర్ట్ ఏరియా అని చెప్పి. మార్కెట్ ఇక్కడ నుంచి బౌన్స్ చేయొచ్చు అని. ఇక్కడ నుంచి మార్కెట్ బౌన్స్ చేసింది అండ్ ఇప్పుడు మార్కెట్ పాజిటివ్గా క్లోజ్ చేసింది. ఓకే, సో లాస్ట్ ట్రేడింగ్ సెషన్ మనకి పాజిటివ్గా క్లోజ్ చేసింది. ఒకవేళ రేపు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఏదైతే ఈ హైస్ ఉన్నాయో ఇది బ్రేక్ చేసింది అనుకోండి, ఏదైతే మనకి ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్ ఉందో హై వచ్చేసి 25,700 లెవెల్, 2 days నుంచి కూడా ఈ రేంజ్లో మార్కెట్ ట్రేడ్ అవుతుంది. సో ఈ రేంజ్ పైన మార్కెట్ కనుక ఉందనుకోండి, ఫర్దర్ అప్ సైడ్ పాజిటివ్గానే చూడొచ్చు. అండ్ దగ్గరలో రెసిస్టెన్స్ కూడా ఉన్నాయి, దగ్గరలో ఈ 2 candles ఒక హైస్ కూడా ఒక స్లైట్లీ రెసిస్టెన్స్లోకి యాక్ట్ చేస్తుంది. అది వచ్చేసి మనకి 25,780 ఆర్ 25,800 రేంజ్ అనుకోండి. సో మళ్ళీ ఒక 100 pointsలో మళ్ళీ మనకి రెసిస్టెన్స్ అనేది ఫేస్ అవుతుంది. ఒకవేళ అది బ్రేక్అవుట్ అయింది అనుకోండి, అట్లీస్ట్ మార్కెట్ 25,900 to 26,000 వరకు, మిడ్ పాయింట్ వరకు అయితే మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ వెళ్ళిన తర్వాత ఒకవేళ ఇక్కడ సస్టైన్ అవుతే ఫర్దర్ అప్ సైడ్ వెళ్తుంది, లేకుంటే మళ్ళీ 26,000 to 25,900 రెసిస్టెన్స్ ఏరియాలోకి యాక్ట్ చేయొచ్చు. అండ్ సైకలాజికల్ పాయింట్, ప్రీవియస్లీ ఈ లెవెల్స్ నుంచి మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ రిజెక్ట్ కూడా చేసింది. ఇక్కడ మీరు చూసారంటే ఈ జోన్స్ని మార్కెట్ రిజెక్ట్ కూడా చేసింది, కాబట్టి మళ్ళీ ఆ జోన్ ఇంపార్టెంట్ అయిపోతుంది 26,000 to 25,900. ఓకే, సో ఆ లెవెల్స్ దగ్గర మార్కెట్ ఒకవేళ సస్టైన్ అయ్యి కంటిన్యూషన్ చేసింది అనుకోండి, దెన్ మళ్ళీ మార్కెట్ 26,200 అండ్ 26,350 ఏదైతే ఈ క్యాండిల్ ఒక హైస్ ఉన్నాయో అక్కడి వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. లేకుంటే మళ్ళీ మార్కెట్ వచ్చేసి 26,000 లెవెల్ నుంచి రిజెక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో రేపు ట్రేడ్ ప్లాన్ సింపుల్ పెట్టుకుందాం. ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ హైస్ బ్రేక్ చేసింది అనుకోండి, సో ఇక్కడ మనం సి సైడ్లో ప్లాన్ కంటిన్యూ చేయవచ్చు అండ్ ఫర్దర్గా అప్ సైడ్కి. ఓకే, అండ్ డౌన్ సైడ్కి మనం ప్లాన్ చేయాలంటే అట్లీస్ట్ మళ్ళీ మార్కెట్ 25,600 కింద ప్రైస్ ట్రేడ్ అవుతుంది అనుకోండి, అప్పుడు మనం బేరిష్ ప్లాన్ చేయవచ్చు. ఇక్కడ నేను చిన్న టైం ఫ్రేమ్లో కూడా చూపిస్తాను. సో మన ఆల్గో లెవెల్స్ ఏదైతే ఉన్నాయో ఆ లెవెల్స్ ఇక్కడ మనం 5 minutes టైం ఫ్రేమ్లో ప్లాట్ చేస్తాం ఎవ్రీడే. సో ఎవ్రీడే నేను టెలిగ్రామ్ ఛానల్లో కూడా షేర్ చేస్తాను. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది మనకి ఆల్మోస్ట్ 2-3 days రేంజ్. అండ్ ఇక్కడ మనకి మార్కెట్ వచ్చేసి ఏదైతే మనకి లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో ఈ పాయింట్లో మార్కెట్ సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ కూడా మనకి సపోర్ట్ లెవెల్ ఉండే. ఓకే, 25,500 to 25,480 ఈ జోన్ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకొని హైయర్ రైస్ ఫామ్ చేసింది. సో మార్కెట్ ఫర్దర్ బేరిష్ అవ్వాలి అంటే మార్కెట్ అట్లీస్ట్ ఈ జోన్ కిందికి వస్తేనే ఫర్దర్గా మనం బేరిష్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నిఫ్టీలో. ఓకే, అండ్ పాజిటివ్గా మార్కెట్ వెళ్ళాలంటే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. పాజిటివ్గా మార్కెట్ ఏదైతే హైస్ ఉన్నాయో ఆ హైస్ పైన మార్కెట్ బ్రేక్అవుట్ అయ్యింది అనుకోండి, ఇక్కడ కూడా దగ్గరలో రెసిస్టెన్స్ ఉంది, అది వచ్చేసి మనకు 25,800 లెవెల్. వన్స్ ఒకవేళ స్ట్రాంగ్లీ ఈ లెవెల్స్ పైన ట్రేడ్ అవుతుంది అనుకోండి, ప్రైస్ ఫర్దర్గా కంటిన్యూషన్ చేయొచ్చు. సిఈ సైడ్లో మనం కంటిన్యూషన్ చేయొచ్చు 25,900 to 26,000 లెవెల్ వరకు నిఫ్టీ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకొక పాయింట్, ఫెబ్ మంత్ మొత్తం కూడా ఒకవేళ ఈ బిగ్ క్యాండిల్ మధ్యలో ప్రైస్ కనుక ఉందనుకోండి, సో మార్కెట్ కొంచెం అప్ అండ్ డౌన్సే ఉండే ఛాన్స్ ఉంటుంది. ఒకరోజు బులిష్ ఒకరోజు బేరిష్ అలా ఉండే ఛాన్స్ ఉంటుంది. కొద్దిగా చూసి ట్రేడ్ చేయండి. ఓకేనా, అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీతో కంపేర్ చేసామనుకోండి, క్లియర్ మార్కెట్ వచ్చేసి ఈ ఏరియా ఏదైతే పర్టికులర్ ఈ ఏరియా వచ్చిందో ఎగ్జాక్ట్ ట్యాప్ చేసింది అండ్ మార్కెట్ 59,800 లెవెల్ దగ్గర నుంచి ఈ జోన్ నుంచి మార్కెట్లో బౌన్స్ వచ్చింది. సో యాజ్ ఆఫ్ నో ఇవాళ మనకైతే లాస్ట్ ట్రేడింగ్ సెషన్ ఒక లో ఉందో అది వచ్చేసి మనకి 59,600
59,600కి దగ్గరలో ఉంది. ఒకవేళ మార్కెట్ 59,600 కిందికి వెళ్తేనే ఫర్దర్ డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బికాజ్ ఇక్కడ ఏదైతే ప్యాటర్న్ కనిపిస్తుందో బులిష్ ప్యాటర్న్ కనిపిస్తుంది. మార్కెట్ ఈ జోన్స్ నుంచి అంటే క్లియర్లీ మనం చూసామనుకోండి, ఇది ప్రీవియస్లీ ఈ జోన్ వచ్చేసి మనకి ఒక రెసిస్టెన్స్ ఏరియా, ఈ ట్రెండ్ లైన్ ఒకవేళ డ్రా చేసినా సరే, అండ్ ఇప్పుడు మార్కెట్ ఏదైతే గ్యాప్ అప్ ఓపెన్ అయిందో ఇక్కడ, అండ్ ఈ లెవెల్స్ పైన మార్కెట్లో ఆల్మోస్ట్ 2 డేస్ సస్టైన్ అయింది. తర్వాత లాస్ట్ ట్రేడింగ్ సెషన్ మార్కెట్ దీని డౌన్ సైడ్ వచ్చి ఈ గ్యాప్ని రీఫిల్ చేయకుండా గ్యాప్ని సపోర్ట్ తీసుకుంది. ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్స్లో కూడా చెప్పాను, గ్యాప్స్ అనేది సపోర్ట్ లెక్క కూడా యాక్ట్ చేస్తుంది, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెక్క కూడా అని చెప్పి. సో ఇక్కడ ఏదైతే గ్యాప్ ఉందో అది సపోర్ట్ లెక్క మనకి కనిపిస్తుంది. యాజ్ లాంగ్ యాజ్ మార్కెట్ వచ్చేసి ఇక్కడ మనకి 59,600 పైన ఉన్నంతసేపు దీన్ని పాజిటివ్గానే చూడొచ్చు. అంటే 59,600 కిందికి వెళ్తే అప్పుడు మనం బేరిష్ అనుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. అండ్ ఇక్కడ 60,150 లెవెల్ యాజ్ ఆఫ్ నో హై ఉంది. ఒకవేళ మార్కెట్ 60,150 ఆర్ 60,200 పైన సస్టైన్ అయిందనుకోండి, మార్కెట్ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ బ్యాంక్ నిఫ్టీ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, క్లియర్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెన్సెక్స్కి వెళ్దాం. ఓకే, సెన్సెక్స్ చార్ట్ కూడా పెడతాను, డైలీ టైం ఫ్రేమ్ సెన్సెక్స్ పెట్టుకుందాం. అండ్ సెన్సెక్స్ చార్ట్, నిఫ్టీ చార్ట్ బోత్ ఆర్ సిమిలర్. అండ్ ఆల్మోస్ట్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఆల్మోస్ట్ ఇక్కడ సిమిలర్గా కనిపిస్తుంది కేసు. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ పర్టికులర్ ఏరియా దగ్గర సెన్సెక్స్లో కూడా సపోర్ట్ ఉంది. అది వచ్చేసి మనకి 83,100 to 82,925 ఆల్మోస్ట్ ఇవాళ ఏదైతే మనకి లో ఉందో ఈ పాయింట్లో. సో ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్లో కూడా ప్రీవియస్లీ మీరు చూసారనుకోండి, ఏదైతే బాక్స్ నేను డ్రా చేశానో దాన్ని అబ్జర్వ్ చేయండి. సో మార్కెట్ ఇక్కడ నుంచి బ్రేక్ డౌన్ అయింది, దాని తర్వాత మళ్ళీ ఇక్కడ రీటెస్ట్ చేసింది, మళ్ళీ ఇక్కడ రీటెస్ట్ చేసింది, అండ్ మళ్ళీ ఇక్కడ రీటెస్ట్ చేసి మళ్ళీ డౌన్ సైడ్. ఇక్కడ మీరు చూసినట్టయితే పర్టికులర్లీ ఈ ఏరియా మీరు చూస్తే ప్రీవియస్లీ ఇది ఒక రెసిస్టెన్స్ ఉండే, ఎప్పుడైతే మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిందో ఇది ఒక సపోర్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ కూడా మల్టిపుల్ టైమ్స్ ఈ జోన్ని మార్కెట్ రెస్పెక్ట్ చేసింది. అండ్ ఈవెన్ ఇక్కడ కూడా క్యాండిల్స్ అనేవి ఈ జోన్ని రెస్పెక్ట్ చేసింది. ఓకే, సో ఇప్పుడు మార్కెట్ యాజ్ లాంగ్ యాజ్ ఈ జోన్ పైన మార్కెట్ ఉందనుకోండి, మార్కెట్ ఈ జోన్ పైన ఉన్నంతసేపు మార్కెట్ని పాజిటివ్గానే చూడొచ్చు. ఓకే, అండ్ ప్రీవియస్ ఏదైతే హైస్ ఉన్నాయో ఇక్కడ ఈ 2 క్యాండిల్స్ ఒక హైస్ మనకి రెసిస్టెన్స్లోకి యాక్ట్ చేస్తుంది. అండ్ స్లైట్లీ మార్కెట్ దగ్గరలో రెసిస్టెన్స్ ఉంది కాబట్టి కొద్దిగా సేఫర్ సైడ్లో ట్రేడ్ చేయండి. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసినా సరే, మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్ వస్తే ఈ లెవెల్స్ కిందికి వస్తేనే స్ట్రాంగ్లీ బేరిష్ అవ్వచ్చు. ఓకే, సో మార్కెట్ ఒకవేళ ఈ లెవెల్స్ పైన మార్కెట్ ట్రేడ్ అవుతుంది అనుకోండి, లైక్ 83,854 ఆర్ 83,900 పైన ట్రేడ్ అవుతుంది అనుకోండి, ఫర్దర్ అప్ సైడ్ కంటిన్యూషన్ అవ్వచ్చు. సెన్సెక్స్ ఇక్కడ మనం సి సైడ్లో ప్లాన్ చేయొచ్చు టువర్డ్స్ మార్కెట్ 84,000 అండ్ 84,600 వైపు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది సెన్సెక్స్లో. ఓకే, క్లియర్ అండి. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం, దాని తర్వాత గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో ఆప్షన్ చైన్ డేటా మనం నిఫ్టీ చూసామనుకోండి, కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్ని ఫైండ్ చేస్తాం, పుట్ సైడ్ మనం సపోర్ట్ని ఫైండ్ చేస్తాం. యాజ్ ఆఫ్ నో కాల్ సైడ్ 25,800 లెవెల్ దగ్గర మనం చూస్తే 1,68,000 ఉంది. అండ్ 26,000 లెవెల్ దగ్గర 2,22,000 ఉంది. సో యాజ్ ఆఫ్ నో 26,000 దగ్గర రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది స్ట్రాంగ్లీ. ఓకే, సో 26,000 లెవెల్ వరకు మార్కెట్ అప్సైడ్ పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి ఎల్ఏటివి. అండ్ ఇక్కడ మనకి అండ్ దానికన్నా పైన మనం చూసామనుకోండి 26,300లో కూడా మనకి ఒక రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది పాయింట్. అండ్ డౌన్ సైడ్కి 25,600 అండ్ 25,500 లెవెల్స్ సపోర్ట్ లేక కనిపిస్తున్నాయి. యాజ్ ఆఫ్ నో ఇక్కడ మనకి 1,84,000 ఉంది, 1,54,000 ఉంది, అండ్ 1,00,000 దగ్గరలో ఉంది. సో ఈ 3 లెవెల్స్ అనేది ఒక డౌన్ సైడ్లో సపోర్ట్ లెవెల్స్, అండ్ అప్ సైడ్లో రెసిస్టెన్స్ వచ్చేసి 25,800, 26,000 లెవెల్. ఓకే, సో యాజ్ ఆఫ్ నో మార్కెట్ వచ్చేసి అప్ సైడ్లో కొంచెం స్ట్రాంగ్లీ రెసిస్టెన్స్ కనిపిస్తుంది కాబట్టి మార్కెట్ ఈ లెవెల్స్ పైన ఉంటేనే ఫర్దర్ అప్సైడ్ స్ట్రాంగ్లీ ఎక్స్పెక్ట్ చేయండి. ఓకే, సో క్లియర్ అండి. అండ్ డేటా కూడా రేపు మార్నింగ్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఇంట్రాడేలో మాత్రం చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అబ్జర్వ్ చేయండి. అండ్ మార్కెట్ అయిపోయిన తర్వాత మనం ఓపెన్ ఇంట్రెస్ట్ అబ్జర్వ్ చేస్తాం. సో ఇంట్రాడే మార్కెట్ అవర్స్లో 9:15 to 3:30 చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ని అబ్జర్వ్ చేస్తే మీకు క్లియర్లీ అర్థమవుతుంది ఒక ట్రెండ్. ఓకే, సో ఆప్షన్ చైన్ డేటా ఎప్పుడు కానీ ఆప్షన్ బయర్స్ పర్స్పెక్టివ్లో చూడకండి, ఆప్షన్ సెల్లర్స్ పర్స్పెక్టివ్లో చూడండి. అందుకోసమే నేను కాల్ రైటింగ్ ఎక్కువగా ఉందనుకోండి, ఇక్కడ మనకి రెసిస్టెన్స్కి యాక్ట్ చేస్తున్నట్టు మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అదే మనం పుట్ సైడ్లో ఏదైతే డేటా ఇక్కడ మనకి యాడ్ అవుతుందో అది మనం సపోర్ట్లోకి యాక్ట్ చేస్తుందని చెప్పి చూస్తాము. బికాజ్ ఇక్కడ పుట్ రైటింగ్ ఎక్కువగా జరుగుతుంది అనుకోండి, మార్కెట్ వచ్చేసి ఇది ఒక సపోర్ట్లకి యాక్ట్ చేయొచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను. ఇక్కడ మనం టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసామనుకోండి, సో గిఫ్ట్ నిఫ్టీ ఆల్రెడీ 176 పాయింట్స్ పాజిటివ్లో ఉంది. డౌ జోన్స్ స్ట్రాంగ్లీ పాజిటివ్గా మనకు కనిపిస్తుంది, దగ్గర 2.5
5% అండ్ S&P 500 కూడా అండ్ నాస్డాక్ కూడా స్ట్రాంగ్లీ పాజిటివ్ కనిపిస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి క్రిప్టో అనాలిసిస్ చూసుకుందాం. సో ఆల్రెడీ క్రిప్టోలో లాస్ట్ వీడియో పెట్టాను. సో ఇక్కడ మీరు చూసినారనుకోండి, క్రిప్టోలో వీడియో పెట్టాను వీకెండ్లో. ఎవ్రీ వీకెండ్ క్రిప్టో వీడియోస్ పెడుతున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియోస్ అయితే తప్పనిసరిగా చూడండి. సో మార్కెట్ ఎగ్జాక్ట్లీ బిహేవ్ చేసింది. మనం ఇక్కడ నేను పెడతాను క్రిప్టో, బిట్కాయిన్ మనం చూసుకుందాం. సో బిట్కాయిన్ అండ్ ఇథీరియం రెండు కూడా. సో బిట్కాయిన్ మనం అనాలిసిస్ చేసినట్టు ఎగ్జాక్ట్లీ నేను ఫస్ట్ ఫ్యూచర్స్ చార్ట్ చూపిస్తాను. 5 minutes టైం ఫ్రేమ్, క్రిప్టో స్కాల్పర్ ఆన్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఈ పర్టికులర్ పాయింట్లో నేను అనాలిసిస్ చేశాను అండ్ మీకు చెప్పాను క్లియర్లీ. మార్కెట్ వచ్చేసి ఇక్కడ నుంచి అప్సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. ఈవెన్ మనకు ఆ లైవ్ మార్కెట్స్ ఎప్పుడైతే నేను వీడియో చేస్తున్నానో ఆ పర్టికులర్ టైంలో మనకి బిట్కాయిన్లో కూడా బై సిగ్నల్ కనిపించింది మీకు, అండ్ వీడియోలో కూడా ఉంటుంది. సో అక్కడ నుంచి మార్కెట్ బ్రేక్అవుట్ అయితే అట్లీస్ట్ మార్కెట్ 70,000 అండ్ 71,400 ఈ లెవెల్స్ వరకు మార్కెట్ వెళ్ళొచ్చు. అండ్ అక్కడ నుంచి మళ్ళీ రివర్సల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది అని చెప్పాను. ఎగ్జాక్ట్లీ మీరు నోట్ చేస్తుంటే ఏదైతే నేను ఈ లెవెల్స్ని డ్రా చేశానో అదే పర్టికులర్ పాయింట్ దగ్గర ఆల్మోస్ట్ ఆల్ 3 times మార్కెట్ ఇక్కడ మీరు చూసినట్టయితే రెసిస్టెన్స్ తీసుకొని డౌన్ సైడ్ వచ్చింది. అండ్ ఇక్కడ నుంచి కూడా మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ 3,000 points డౌన్ సైడ్ వచ్చింది. అండ్ ఇక్కడ నుంచి బై సిగ్నల్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ 4,000 points పైగానే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. సో ఏదైతే మన క్రిప్టో స్కాల్పర్ ఉందో అది ప్రాపర్గా వర్క్ అవుతుంది. ఈ పర్టికులర్ పాయింట్ కన్నా ముందే నేను ట్రేడ్ ఇచ్చాను. అరౌండ్ ఇక్కడ మీకు 65,500 లెవెల్ దగ్గర నేను గ్రూప్లో ట్రేడ్ ఇచ్చాను, ప్రీమియం గ్రూప్లో, క్రిప్టో ప్రీమియం గ్రూప్లో. ఇవన్నీ టార్గెట్స్ కూడా అప్ సైడ్లో మెన్షన్ చేశాను. ఇవన్నీ కూడా టార్గెట్స్ అచీవ్ చేశాం. ఓకే, దాని తర్వాత మనం చూసినట్టయితే ఇక్కడ కొద్దిగా సైడ్ వేస్ అయిపోయింది మార్కెట్. అండ్ ఇక్కడ ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ ఫేస్ చేసిందో డౌన్ సైడ్లో ఇక్కడ సైడ్ వేస్ అయింది ఆల్మోస్ట్ 3,000 points అవుతా వీకెండ్ కాబట్టి. ఒకవేళ మార్కెట్ వచ్చేసి అప్ సైడ్కి వెళ్ళాలి స్ట్రాంగ్లీ అంటే ఫర్దర్గా ఇక్కడ మీకు కొంచెం కన్సాలిడేషన్ కనిపిస్తుంది బిట్కాయిన్లో. సో ఇక్కడ 71,400 పైకి వెళ్తే ఫర్దర్ అప్ సైడ్ బులిష్లో వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. లేకుంటే మార్కెట్ ఇక్కడ మీరు ఇంపార్టెంట్ నోట్ 68,000 లెవెల్ కింద. సో ఇక్కడ ఏదైతే మనకి ఈ సెల్ సిగ్నల్ ఉందో, ఈ లో ఉందో, ఈ లో ఇంపార్టెంట్. సో మార్కెట్ ఈ లెవెల్స్ కిందికి వచ్చింది అనుకోండి, మళ్ళీ మార్కెట్ ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది టువర్డ్స్ మళ్ళీ 66,000 65,000 వరకు బిట్కాయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇథీరియం కూడా చూపిస్తాను. సో ఇథీరియం కూడా ఎగ్జాక్ట్లీ మనం ఏదైతే ప్లాన్ చేసామో ట్రేడ్ అదే ఎగ్జాక్ట్లీ వర్కౌట్ అయింది. ఇక్కడ మీరు చూసారనుకోండి ఇథీరియంలో లైవ్ మార్కెట్స్ టైంలో ఇథీరియంలో కూడా సిగ్నల్ వచ్చింది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే 2,100 లెవెల్ అండ్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో అచీవ్ చేసింది. నేను క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను 2,100 లెవెల్ వరకు మార్కెట్ వెళ్ళొచ్చు. అండ్ ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గర కొద్ది రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు అని చెప్పి. సో యాజ్ ఆఫ్ నో మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గర కన్సాలిడేషన్ జరుగుతుంది. అండ్ ఈవెన్ ఇక్కడ కూడా మీరు చూసారనుకోండి సెల్ సిగ్నల్ బై సిగ్నల్ వచ్చింది అండ్ ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర కూడా. ఓకే, సో సెల్ సిగ్నల్ వచ్చిన తర్వాత ఈ క్యాండిల్ కింద మార్కెట్ క్లోజ్ కాలేదు. సో ఇక్కడ మార్కెట్ ఇది సెల్ సిగ్నల్ వ్యాలిడ్ కాదు. అండ్ ఇక్కడ బై సిగ్నల్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది, బట్ ఇది వ్యాలిడ్. అండ్ ఇక్కడ నుంచి కొంచెం మార్కెట్ చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడైతే పాజిటివ్గానే ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ 37 టు ఆల్మోస్ట్ 15 points దగ్గర పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. బట్ మార్కెట్ కన్సాలిడేషన్లో ఉంది. ఒకవేళ ఇథీరియంలో ట్రేడ్ చేస్తున్నారనుకోండి 20 to 30 points పైన మార్కెట్ మూవ్ అయింది అనుకోండి, పార్షియల్ క్వాంటిటీ ఎప్పుడైనా సరే బుక్ చేసి రిమైనింగ్ ట్రేడ్ చేస్తూ ఉండాలి ఇథీరియంలో. బిట్కాయిన్లో వచ్చేసి 500 to 1,000 points మూవ్ అయింది అనుకోండి, 1,000 points మూవ్ అయిన తర్వాత డెఫినెట్లీ పార్షియల్ క్వాంటిటీ 50% బుక్ చేసి ట్రేడ్ చేయాలి ఎప్పుడైనా సరే. సో దట్ అప్పుడు మీరు ట్రైల్ చేస్తున్నా సరే మీరు జీరో రిస్క్లో ఉంటారు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఆల్రెడీ మీరు 1,000 points ఆల్రెడీ బుక్ చేస్తుంటారు కాబట్టి ప్రాఫిట్లో కూర్చొని ఉంటారు. అండ్ మార్కెట్స్ ఏదైతే క్రిప్టో ఉంటుందో చాలా వాలటైల్ ఉంటుంది. ఒక సెకండ్స్లో మీకు 1,000 to 2,000 points వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అండ్ మార్కెట్లో మొమెంటం చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో ఎప్పుడైనా సరే సో ఆ పర్టికులర్ పాయింట్స్ని అయితే మీరు ఫాలో అవ్వాలి. ఓకే, అండ్ ట్రైలింగ్ ఎప్పుడు కూడా ఫాలో అవ్వాలి. ఎందుకంటే బిగ్ ఏదైతే పాయింట్స్ ఉంటుందో అది క్యాప్చర్ చేయాలంటే అది మనం ట్రైలింగ్తోనే పాసిబుల్ అవుతుంది. ఓకే, ట్రైలింగ్తోనే పాసిబుల్ అవుతుంది. దట్ టు ఏదైతే మన క్రిప్టో స్కాల్పర్ ఉందో అది మీకు క్లియర్లీ చూపిస్తుంది అనమాట ట్రైల్ చేయడానికి కూడా. ఇక్కడ మీరు చూసారనుకోండి ప్రీవియస్లీ ఇక్కడ మీరు చూసినట్టయితే సెల్ సిగ్నల్ వచ్చింది ఇక్కడ. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఇక్కడ డౌన్ సైడ్ వచ్చిన తర్వాత మీరు ట్రైల్ చేస్తున్నారు అనుకోండి, ఏదైతే మనకి ఈఎంఐ ఉందో అది ఈఎంఐ అండ్ సూపర్ ట్రెండ్ అవుతుందో దీని కింద ఉన్నంతసేపు మార్కెట్ డౌన్ సైడ్ ఉన్నట్టు. ఓకే, సో క్లియర్లీ మీరు దీన్ని ట్రైల్ చేయొచ్చు. లేదా ఒకవేళ మీరు ట్రైలింగ్ వేస్తే హిట్ అయినా సరే ఎప్పుడైతే ఈఎంఎస్కి దగ్గరలో వస్తుందో అప్పుడు మళ్ళీ రీఎంట్రీ కూడా ప్లాన్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా బిట్కాయిన్ అండ్ ఇథీరియంలో క్రిప్టో స్కాల్పర్ బాగా వర్క్ చేస్తుంది. సో ఈ స్ట్రాటజీ మేము ఆల్మోస్ట్ 1 year నుంచి కూడా యూజ్ చేస్తున్నాను. సో ఫిబ్రవరి నుంచి ఎప్పుడైతే నేను డెవలప్ చేశానో అప్పటి నుంచి యూజ్ చేస్తున్నాను. ఈవెన్ క్రిప్టో ప్రీమియం మెంబర్స్ కూడా యూజ్ చేస్తున్నారు. చూపిస్తాను క్రిప్టో ప్రీమియం మెంబర్స్. ఇక్కడ మీరు చూసారనుకోండి
క్రిప్టో ప్రీమియం ఛానల్ ఇది, ఓన్లీ ఫర్ రెఫరల్ మెంబర్స్. దీంట్లో ఎవ్రీ మంత్ ఇన్యాక్టివ్ మెంబర్స్ని కూడా నేను ఫిల్టర్ అవుట్ చేస్తాను, రిమూవ్ చేస్తాను. ఓకే, ఇన్యాక్టివ్లో ఉన్న వాళ్ళని. ఇక్కడ మీరు చూసినట్టయితే అప్ సైడ్లో ఇవన్నీ కూడా ప్రాఫిట్స్ ఏదైతే స్క్రీన్ షాట్స్ ఉన్నాయో, ఏదైతే నేను ట్రేడ్ ప్లాన్ చేసామో దాన్ని. అండ్ ఇథేరియం కూడా పర్ఫెక్ట్ సిగ్నల్ ఇచ్చింది, స్కాల్పర్. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఏదైతే టార్గెట్స్ నేను మెన్షన్ చేశానో ప్రీవియస్ ట్రేడ్ది అండ్ 70,000 వరకు. అండ్ ఇక్కడ షార్ట్ అనాలిసిస్ వీడియో కూడా ఉంది. ఇక్కడ మీరు చూడండి 65,500 లెవెల్ నుంచి అండ్ ఇక్కడ 70,000 లెవెల్ వరకు ప్లస్ అని ఇక్కడ అన్ని టార్గెట్స్ కూడా అచీవ్ అయినాయి. ఇది ఎప్పుడు February 6th, ఇవాళ డేట్ ఎంత February 8th. ఓకే, సో పర్టికులర్లీ క్రిప్టో ప్రీమియం ఛానల్ మీరు జాయిన్ అవ్వాలంటే నేను ప్రాసెస్ చెప్తాను, దాన్ని ఫాలో అండి. ఫస్ట్ వచ్చేసి మీరు మన యూట్యూబ్ ఛానల్కి రండి అండ్ కోర్సెస్ పైన క్లిక్ చేయండి. కోర్సెస్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక మాస్టర్ క్లాస్ వీడియోస్ ఉంటాయి. ఫస్ట్ ఆ మాస్టర్ క్లాస్ వీడియోస్ చూడండి. ఇంకా క్రిప్టోలో నాలెడ్జ్ కావాలంటే ప్లేలిస్ట్లో క్లిక్ చేశారనుకోండి, ప్లేలిస్ట్లో ఏదైతే మన డెల్టా ఎక్స్చేంజ్ ఉంటుందో దాని రిలేటెడ్ ఫోల్డర్ కూడా ఉంటుంది. దీంట్లో కూడా స్ట్రాటజీ ఉంటుంది, ఆప్షన్స్ రిగార్డింగ్ అన్నీ కూడా కవర్ చేశాను. టోటల్ 15 వీడియోస్ ఉంటాయి, అది చూడండి. ఒకవేళ మీరు వేరే ప్లాట్ఫామ్ గురించి చూడాలంటే కూడా ఇక్కడ కూడా మీకు ఉంది. ఓకే, అండ్ ఇది చూసిన తర్వాత మాస్టర్ క్లాస్ వీడియోస్ చూసిన తర్వాత ఒకవేళ ఇంట్రెస్ట్ ఉందనుకోండి, మీరు ఏ ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయవచ్చు అంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ పైన ట్రేడ్ చేయవచ్చు. ఇది వచ్చేసి మనకి FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ రెండు చేయవచ్చు. అండ్ ఫ్యూచర్స్ పైన లెవరేజ్ ఉంది, ఆప్షన్స్ పైన కూడా మనకి లెవరేజ్ అనేది ఉంది. ఓకే, అండ్ రీసెంట్గా కొత్త ఆప్షన్ కూడా వచ్చింది, స్పాట్. అంటే మీరు బిట్కాయిన్ కానీ ఇథేరియం కానీ తీసుకొని హోల్డ్ చేయొచ్చు కూడా. అంటే లెవరేజ్ లేకుండా మీరు ఫుల్ అమౌంట్ పే చేసుకొని హోల్డ్ చేయొచ్చు. అంటే లైక్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 2,000 రూపీస్ ఉందనుకోండి, 2,000 వర్త్ ఆఫ్ రూపీస్ మీరు బిట్కాయిన్ తీసుకోవచ్చు, 2,000 వర్త్ ఆఫ్ రూపీస్ ఇథేరియం తీసుకోవచ్చు. లేకుంటే వేరే అదర్ ఆల్ట్ కాయిన్స్ కూడా స్పాట్లో తీసుకొని, అంటే మనకి ఏదైతే ఈక్విటీ లాగా అనమాట, సో తీసుకొని దాని లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం వరకు కూడా హోల్డ్ చేయవచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఏదైతే ఫ్యూచర్స్ ఉంటుందో దానికి కూడా ఏం ఎక్స్పైరీ ఉండదు. సో ఇక్కడ మీరు ఫ్యూచర్స్ తీసుకొని కూడా హోల్డ్ చేయొచ్చు లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం వరకు కూడా. ఓకే, కాకపోతే మీరు దాని మీద పర్టికులర్లీ కాన్ఫిడెన్స్ ఉండి ప్రాపర్ ట్రేడ్ సెటప్ ఉండి చేస్తే బాగుంటుంది. ఓకే, అండ్ ఇది డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా మీద పాసిబుల్ ఉంది. అండ్ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ఏదైతే వెబ్సైట్ ఉందో దీంట్లో INR-తో డిపాజిట్ ఉంది, INR-తో విత్డ్రావల్ ఉంది, FIU రిజిస్టర్డ్ కాబట్టి ఎటువంటి టెన్షన్ అయితే లేదు. ఓకే, సో ఆల్మోస్ట్ 1 year నుంచి అయితే మనం యూస్ చేస్తున్నాం, మీ క్రిప్టో మెంబర్స్ యూస్ చేస్తున్నారు, ఎవ్రీథింగ్ ఫైన్. సో మీరు ఫస్ట్ అనాలిసిస్ వీడియోస్ ఫస్ట్ మీరు ఏదైతే మాస్టర్ క్లాస్ వీడియోస్ ఉన్నాయో అవి చూసుకోండి. దాని తర్వాత మీకు నచ్చితే కింద డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉందో అక్కడ నుంచి రిఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకొని KYC కంప్లీట్ చేసుకొని ఫండ్ యాడ్ చేసుకోండి, మినిమం ఫండ్ యాడ్ చేసుకోండి. దాని తర్వాత మీరు నాకు వాట్సాప్ చేశారనుకోండి, నేను వెరిఫై చేసి మీకు యాక్సెస్ అనేది ఇస్తాను క్రిప్టో ప్రీమియం ఛానల్. అండ్ అదేవిధంగా ఏదైతే క్రిప్టో స్కాల్పర్ ఉందో ఆ క్రిప్టో స్కాల్పర్ ఇండికేటర్ ఉందో అది కూడా యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్కి కూడా జాయిన్ అవ్వండి. ఎవ్రీడే నేను టెలిగ్రామ్ ఛానల్లో ఆల్గో లెవెల్స్ పెడుతూ ఉంటాను, అది ఇండియన్ మార్కెట్స్వి. సో ఎవ్రీడే 9:15 to 3:30 కాన్స్టెంట్గా ఉంటుంది, ప్రాపర్గా వర్క్ అవుతుంది. దాన్ని కూడా మీరు ప్రాపర్గా అనాలిసిస్ చేయండి, చూడండి. అండ్ దాని తర్వాత మీ ట్రేడింగ్ ఏదైతే స్టైల్ ఉంటుందో దానికి యాడ్ చేసుకోవాలంటే అట్లీస్ట్ కొంచెం ప్రైస్ యాక్షన్ కంబైన్ చేసి మీరు యాడ్ చేసుకున్నాను అనుకోండి, బెటర్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఓకే, మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.